ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు చదువుకోబోయేది వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ పీరియడ్ రాసుకుంటే పీరియడ్ ఆర్ టైమ్ లైన్ ఆఫ్ ఎంబ్రియోజెనసిస్. పీరియడ్ ఆఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఎంబ్రియోజెనసిస్. ఫస్ట్ మనకి డే జీరో రోజు ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. లైఫ్ స్టార్ట్ అయ్యే డే జీరో రోజు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అక్కడ నుంచి 2 weeks వరకు 2 weeks టు ఫర్టిలైజేషన్ వరకు దిస్ ఫేజ్ ఇస్ కాల్డ్ as ప్రీ ఎంబ్రియోనిక్ పీరియడ్. తర్వాత ఈ 2 weeks తర్వాత నుంచి అంటే టిల్ 2 weeks, ఈ 2 weeks నుంచి నెక్స్ట్ కమింగ్ 8 weeks వరకు, ఓకే, 2 to 3 weeks నుంచి కమింగ్ 8 weeks వరకు దిస్ ఇస్ ఎంబ్రియోనిక్ పీరియడ్ అంటారు. ఓకే, ఎంబ్రియోనిక్ పీరియడ్. నౌ 8 weeks నుంచి టిల్ బర్త్ 8 weeks నుంచి టిల్ బర్త్ అంటే 8 to 9 weeks టిల్ బర్త్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫీటల్ పీరియడ్. ఓకే, ఫస్ట్ ఈ టైం లైన్ అది తెలిసి ఉండాలి. ప్రీ ఎంబ్రియోనిక్ పీరియడ్ అండ్ ఫీటల్ పీరియడ్. దీంట్లో మనకి నార్మల్గా ఎంబ్రియోనిక్ పీరియడ్ అండ్ ఫీటల్ పీరియడ్ అనేది మోస్ట్ కామన్ డ్యూరేషన్ ఆఫ్ టెరటోజెనసిస్ అనేది మోస్ట్ ససెప్టబుల్గా ఉంటుంది. మోస్ట్ ససెప్టబుల్ డ్యూరింగ్ ద ఆర్గానోజెనసిస్ ఇన్ ద ఎంబ్రియోనిక్ పీరియడ్ బిఫోర్ ద 8 weeks ఆఫ్ ద డెవలప్మెంట్, implantation, all or none effect. After 8 week of development, fetal period, growth and functions are affected. Normal. This is the applied thing. Now coming to what are the phases of development from the day zero. మనకి డే జీరో రోజు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, డే జీరో రోజు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అయినప్పుడు 2N 2C ఉంటుంది. ఓకే, నౌ దే ఫార్మ్ జైగోట్ ఫార్మ్ అయినప్పుడు 2N 4C అనేది అవుతుంది. ఓకే, ఈ ప్లాయిడీ అనేది ఇంపార్టెంట్. నౌ డే వన్ రోజు మనకి 2 cells ఉంటాయి. ఓకే, జైగోట్ హ్యాస్ 2 cells. నౌ డే 2 అండ్ డే 3 ఇవి రెండు కలిసి మనకి ఇక్కడ 4-celled స్టేజ్కి వెళ్తుంది. ఆన్ డే 4 we will have 8-celled stage. డే 4 నుంచి 16-celled stage. This is called as morula. డే 4 16-celled stage called as morula. ఈ మోరిలా స్టేజ్లో మనకి ఇట్ ఎంటర్స్ ద యుటరైన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఫర్టిలైజేషన్ హ్యాపెన్స్ ఇన్ ద యాంపిల్ ఆఫ్ ద ఫాలోపియన్ ట్యూబ్. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 16th స్టేజ్ వెళ్ళినప్పుడు మోరిలా అవుతుంది. మోరిలా ఎంటర్స్ యుటరైన్ క్యావిటీ. అది ఆన్ ద డే 5 రోజు ఏమవుతుంది? డే 5 రోజు దిస్ మోరిలా విల్ బికమ్ బ్లాస్టోసిస్ట్. అండ్ ఆన్ ద డే 6th ఏమవుతుంది అంటే బ్లాస్టోసిస్ట్ అనేది ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఆన్ ద డెసిడియో. బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంటేషన్ ఆన్ ద డెసిడియో. ఇంప్లాంటేషన్ అయ్యేసరికి అక్కడ నుంచి మనకి హెచ్సిజీ అనేది ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యేది. హెచ్సిజీ ప్రొడక్షన్ స్టార్ట్స్ ఎట్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో దిస్ హ్యాపెన్స్ ఎట్ ద వీక్ 1. హెచ్సిజీ సెక్రేషన్ బిగిన్స్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ద బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంటేషన్. బ్లాస్టోసిస్ట్ ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ అవుతుందో మనకి హెచ్సిజీ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వీక్ అయిపోయింది. నౌ కమింగ్ టు వీక్ 2 అయినప్పుడు ఈ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో బ్లాస్టోసిస్ట్ నుంచి మనకి ఎంబ్రియోనిక్ డిస్క్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. బైలామినార్ ఎంబ్రియోనిక్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది. బైలామినార్ ఎందుకంటున్నామంటే ఇక్కడ ఎపిబ్లాస్ట్ ఉంటుంది, హైపోబ్లాస్ట్ ఉంటుంది. ఎపిబ్లాస్ట్ అండ్ హైపోబ్లాస్ట్ రెండు ఉంటాయి. నౌ ఏమవుతుందంటే దిస్ ఎపిబ్లాస్ట్ విల్ బి ఇన్వాజినేటెడ్ ఇన్ టు ద ప్రిమిటివ్ స్ట్రిక్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ 3లో ఏమవుతుందంటే దిస్ ఎపిబ్లాస్ట్ ఏదైతే ఉందో ఎపిబ్లాస్ట్ will invaginate through the primitive streak. Epiblast will invaginate into the primitive streak and gastrulation అనేది జరుగుతుంది. గ్యాస్ట్రులేషన్ అంటే మనకి ట్రైలామినార్ ఎంబ్రియోనిక్ డిస్క్ ఫామ్ అవుతాయి. ట్రైలామినార్ ఎంబ్రియోనిక్ డిస్క్ అనేది ఫామ్ అవుతుంది. ట్రైలామినార్ అంటే it will have 3 germ layers, that is ectoderm, endoderm and mesoderm. సో ectoderm, mesoderm, endoderm అనేది ఏ వీక్లో ఫామ్ అవుతుంది? వీక్ 3. అండ్ ట్రైలామినార్ ఎంబ్రియోనిక్ డిస్క్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? వీక్ 3. సో వీక్ 3 అంటే 3 6 18, నియర్లీ 18 days అయిపోయింది. నౌ కమింగ్ ఆన్ వీక్ 3లోనే ఇంకేం జరుగుతుంది? ఆన్ డే 16th రోజు ఏమవుతుందంటే మనకి if this is ectoderm, now this is mesoderm and this is endoderm. Ectoderm, mesoderm, endoderm.
ఈ మిడ్ లైన్ మీసోడమ్ ఏదైతే ఉందో దిస్ మిడ్ లైన్ మీసోడమ్ విల్ ఫార్మ్ నోటోకార్డ్. మిడ్ లైన్ మీసోడమ్ నుంచి నోటోకార్డ్ అనేది వస్తుంది. ఓకే, నోటోకార్డ్ దీంట్లో మనకి ఎస్హెచ్హెచ్ జీన్ అనేది ఉంటుంది. ఓకే, నోటోకార్డ్ కంటైన్స్ ఎస్హెచ్హెచ్ జీన్. ఇది ఏం చేస్తుందంటే ఓవర్లయింగ్ ఎక్టోడమ్ ఏదైతే ఉందో, ఓకే, దిస్ ఓవర్లయింగ్ ఎక్టోడమ్ ఏదైతే ఉందో, దిస్ ఓవర్లయింగ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ఓవర్లయింగ్ ఎక్టోడమ్. ద నోటోకార్డ్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద midline mesoderm will stimulate the overlying ectoderm. అక్కడ నుంచి ఏమైనా ఫామ్ అవుతుంది మనకి డే 19th రోజు న్యూరల్ గ్రూవ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ న్యూరల్ గ్రూవ్ తర్వాత న్యూరల్ ఫోల్డ్ తర్వాత న్యూరల్ ట్యూబ్. ఓకే, ఫైనల్లీ న్యూరల్ ఫోల్డ్, నెక్స్ట్ న్యూరల్ ట్యూబ్, ఫైనల్లీ ఆన్ ద డే 22 న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో న్యూరల్ ట్యూబ్ ఇక్కడ నుంచి ప్రాసెస్ ఇస్ కాల్డ్ as న్యూరలేషన్. దిస్ ఈస్ కాల్డ్ as న్యూరల్ ప్లేట్. ఓకే, న్యూరల్ ప్లేట్ ఫార్మేషన్ అంటే the midline mesoderm from the day 16 will stimulate the overlying ectoderm to produce neural plate by neural groove, neural fold and neural tube formation at the day 22. This whole process is called as neurulation. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు 3 లేయర్స్ ఉన్నాయి, ఎక్టో, మీసో, ఎండో. దాని తర్వాత ఏమవుతుంది ఇక్కడ మిడ్లైన్ మీసోడమ్ నుంచి మనకి నోటోకార్డ్ అని ఫామ్ అవుతుంది. ఇది నోటోకార్డ్. ఓకే, నోటోకార్డ్ దీంట్లో ఎస్హెచ్హెచ్ అనే జీన్ ఉంటుంది. ఇదేం చేస్తుంది పైన ఈ ఎక్టోడమ్ ఏదైతే ఉందో ఈ ఎక్టోడమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఫస్ట్ న్యూరల్ గ్రూవ్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఇక్కడ న్యూరల్ క్రష్ సెల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ న్యూరల్ గ్రూవ్, దిస్ ఇస్ న్యూరల్ క్రష్ సెల్స్. ఇక్కడ మధ్యన నోటోకార్డ్ ఉంది. ఇది మీసోడమ్, ఇది ఎండో అండ్ మీసో. తర్వాత ఇంకా పుల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇట్లా న్యూరల్ గ్రూవ్ ఫామ్ అవుతుంది. న్యూరల్ గ్రూవ్ నుంచి న్యూరల్ ఫోల్డ్, ఇది న్యూరల్ క్రష్ సెల్స్, ఇది న్యూరల్ ఫోల్డ్. ఇక్కడ నోటోకార్డ్, ఇక్కడ మీసోడమ్, ఇక్కడ ఎండోడమ్, మీసో ఎండో. తర్వాత ఏమైంది అది మొత్తానికే సెపరేట్ అయిపోతుంది. సో ఎక్టోడమ్, దిస్ ఈస్ న్యూరల్ ట్యూబ్, దిస్ ఈస్ న్యూరల్ క్రష్ సెల్స్. దాని తర్వాత we will have mesoderm, నోటోకార్డ్ అండ్ ఎండోడమ్. ఫైనల్లీ ఇట్లుంటుంది మన స్ట్రక్చర్. దిస్ ఈస్ కాల్డ్ అస్ న్యూరల్ ప్లేట్ స్ట్రక్చర్. దాని తర్వాత ఇప్పుడు వీక్ 3 అయిపోయింది. సో వీక్ 3లో మనకి గ్యాస్ట్రులేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఎట్ లాస్ట్ ఎట్ ద డే 22 మనకి ఏం ఫామ్ అవుతుంది న్యూరల్ ట్యూబ్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు వీక్ 4. వీక్ 4 అంటే అన్ని 4 గుర్తుపెట్టుకోవాలి. మనిషికి 4 ఏముంటాయి 4 అంటే హార్ట్ ఛాంబర్స్ 4 ఉంటాయి. నెక్స్ట్ లిమ్స్ కూడా 4 ఉంటాయి. సో 2 అప్పర్ లిమ్స్ అండ్ 2 లోవర్ లిమ్స్ కూడా ఇప్పుడే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ 4 హార్ట్ ఛాంబర్స్ 4 ఉంటాయి. సో హార్ట్ అనేది బీటింగ్ అనేది బై వీక్ 4 స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా కార్డియాక్ యాక్టివిటీ అని చూడాలంటే కార్డియాక్ యాక్టివిటీ, ఇఫ్ యూ వాంట్ టు సీ ద కార్డియాక్ యాక్టివిటీ it will start by week 4. We can see it by transvaginal sonography తోటి చూడొచ్చు. Transvaginal sonography we can observe the cardiac activity and the beating heart and the 4 chambers and the 4 limbs, 2 upper limbs and 2 lower limbs. Okay, and now week 8 కి వచ్చేసరికి we can see the genitals. week 8 కి మనం జెనిటల్స్ చూస్తాం. జెనిటల్స్ మేల్లో క్యారెక్టరిస్టిక్ జెనిటల్స్ ఉంటుంది అండ్ ఫీమేల్ కూడా క్యారెక్టరిస్టిక్ జెనిటల్స్ మనం చూస్తాం. సో మేల్ జెనిటల్స్ అండ్ ఫీమేల్ జెనిటల్స్ క్యారెక్టరిస్టిక్ పార్ట్ ఆఫ్ ద మేల్ అండ్ ఫీమేల్ అనేది we can observe. Now coming to what are the genes of embryogenesis. నార్మల్గా మోస్ట్ ఇంపార్టెంట్ 4 జీన్స్ ఉంటాయి. ఒకటి SHH జీన్, ఇంకోటి HOX జీన్, ఇంకోటి WNT7 జీన్ అండ్ FGF ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్, WNT, HOX gene and SHH gene. దీంట్లో ఫస్ట్ we will discuss about this 3 genes 1, 2 and 3. Sonic hedgehog gene, WNT7
and fibroblast growth factor FGF. Okay, these three genes ఉన్నాయి. This helps in CNS development plus antero posterior limb axis pattern. ఓకే, ఇది WNT7 అనేది డోర్సో వెంట్రల్ లింబ్ యాక్సిస్ ప్యాటర్న్, డోర్సో వెంట్రల్ లింబ్ యాక్సిస్ ప్యాటర్న్ WNT7 అనేది. అదే FGF వచ్చేసరికి ప్రాక్సిమల్ డిస్టల్ లింబ్ యాక్సిస్ ప్యాటర్న్. ఓకే, ప్రాక్సిమల్ డిస్టల్ అంటే పైన, అంటే ఇప్పుడు ఇది బాడీ అంటే అప్పర్ లిమ్స్ ప్రాక్సిమల్ ఉండాలి, లోవర్ లిమ్స్ డిస్టల్ ఉండాలి అని చెప్పేది ప్రాక్సిమల్ డిస్టల్ లింబ్ యాక్సిస్ ప్యాటర్న్. డోర్సో వెంట్రల్ అంటే ఎట్ సైడ్ డోర్సమ్ ఆఫ్ ద లింబ్, వెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లింబ్ ఎట్లా ఉండాలని డిసైడ్ చేసేది WNT. అండ్ నెక్స్ట్ యాంటీరియర్ గా ఏముండాలి, పోస్టీరియర్ గా ఏముండాలని డిసైడ్ చేసేది SHH జీన్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సోనిక్ హెడ్జ్హాగ్ WNT పాత్వే అండ్ FGF జీన్. ఒకవేళ SHH జీన్ కి ఏమైనా అయితే సోనిక్ హెడ్జ్హాగ్ జీన్, ఇట్ ఈస్ సోనిక్ హెడ్జ్హాగ్ గురించి ఒక అప్డేట్. సోనిక్ హెడ్జ్హాగ్ జీన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద నోటోకాడ్. నోటోకాడ్ అంటే మీజోడమ్ నుంచి వస్తుంది. ఇది SH చేంజెస్ అంటే CNS డెవలప్మెంట్ అండ్ లిమ్ డెవలప్మెంట్. లిమ్స్ అనేటిది యాంట్రోపోస్టీరియర్ ప్యాటర్న్ ఆఫ్ ద లిమ్ డెవలప్మెంట్, యాంట్రోపోస్టీరియర్ ప్యాటర్న్ ఆఫ్ ద లిమ్ డెవలప్మెంట్ చూసుకునేది SH సోనిక్ హెడ్జ్హాగ్. అయితే ఇట్ హెల్ప్స్ ఇన్ నోటోకాడ్ అండ్ లింబర్డ్స్. SH జీన్ నుంచి వస్తుంది. ఇక్కడ హెల్ప్స్ ఇన్ CNS డెవలప్మెంట్ అండ్ యాంట్రోపోస్టీరియర్ లింబ్ యాక్సిస్ ప్యాటర్న్. ఒకవేళ సోనిక్ హెడ్జ్హాగ్ దానికి మ్యూటేషన్ అనేది జరిగితే ఇట్ లీడ్స్ టు హోలోప్రోసెన్సెఫలీ. హోలోప్రోసెన్సెఫలీ అనేది అవుతుంది. ఓకే, దిస్ లీడ్స్ టు హోలోప్రోసెన్సెఫలీ. నౌ కమింగ్ టు హాక్స్ జీన్, హోమ్ బాక్స్ జీన్ అంటారు. ఓకే, హాక్స్ జీన్ ఇస్ కాల్డ్ as హోమ్ బాక్స్ జీన్ అంటారు. హోమ్ బాక్స్ జీన్ అనేది ఇట్ ఈస్ సీన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్లో మనకు హోమ్ బాక్స్ జీన్ ఉంటుంది. దీని యూజ్ ఏంటిది? The Hox gene codes for DNA transcription regulatory region. DNA transcription regulatory region దగ్గర ఇది కోడ్ అవుతుంది. దిస్ హెల్ప్స్ ఇన్ సెగ్మెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఎంబ్రియోని క్రేనియల్ నుంచి కాడల్ పార్ట్ వరకు. ఓకే, క్రేనియల్ నుంచి కాడల్ పార్ట్ వరకు సెగ్మెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో ఫ్రమ్ ద క్రేనియల్ టు కాడల్ డైరెక్షన్ కి ఈ హాక్స్ జీన్ అనేది చూసుకుంటుంది. DNA transcription regulator gene. It helps in a craniocaudal arrangement of the embryonal segments. It is Hox gene. It is present at the multiple locations. ఇప్పుడు హాక్స్ జీన్ కి కనుక అప్లై, హాక్స్ జీన్ హోమ్ బాక్స్ జీన్, if it undergoes mutation, it causes limb malformation. Or if హాక్స్ జీన్ కనుక if the patient takes tretinoin అని ఒకటి ఉంటుంది. Tretinoin, it is a vitamin A derivative. It is used for cystic acne. ఇప్పుడు ఏంటిదంటే ఈ ట్రెటినాయిన్ ఏం చేస్తుందంటే విచ్ ఇస్ విటమిన్ ఏ డెరివేటివ్ అండ్ యూజ్డ్ ఫర్ సివియర్ సిస్టిక్ యాక్ని. దీస్ కాజెస్ ఇంక్రీజ్ యాక్టివేషన్ ఆఫ్ ఇంక్రీజ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హోమ్ బాక్స్ జీన్. ఇట్ ఇంక్రీజ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హోమ్ బాక్స్ జీన్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ ఇంటర్ఫియర్ విత్ ద హాక్స్ జీన్ విచ్ ఈస్ టెరటోజెనిక్ ఎఫెక్ట్ అనేది టెరటోజెనిక్ ఎఫెక్ట్. సో విటమిన్ ఏ ట్రెటినాయిన్ which is taken for severe cystic acne causes teratogenic effect if it is taken by a pregnant female. So what are the clinical features? Craniofacial abnormalities అంటే ఏమవుతుంది? Microossia, dysmorphism and cleft palate. ఇంకోటి CNS defects, cardiac defects, thymic defects. ఇవన్నీ అయితే థైమిక్ డిఫెక్ట్స్, కార్డియాక్ డిఫెక్ట్స్, CNS డిఫెక్ట్స్ ఇవన్నీ అయితే. సో హౌ క్యాన్ వి ప్రివెంట్
టెరటోజెనిసిక్ ఎఫెక్ట్ విత్ విటమిన్ ఏ దట్ ఈస్ ట్రెటినోయిన్. ట్రెటినోయిన్ ఒకవేళ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ ఫీమేల్స్ వాళ్ళు ఫస్ట్ డూ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ యూస్ టూ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఓకే, టూ కాంట్రాసెప్టివ్స్ మెథడ్ వాడాలి. తర్వాత వీ క్యాన్ ప్రిస్క్రైబ్ ఐసోట్రెటినోయిన్ అనేది అప్పుడు ప్రిస్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఈ రిస్క్స్ ఉంటాయి, టెరటోజెనిసిటీ రిస్క్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ లేదు అండ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ని కనుక యూజ్ చేసినట్టయితే దట్ ఫీమేల్ పేషెంట్ క్యాన్ యూస్ ఐసోట్రెటినోయిన్ యాజ్ ఫర్ severe cystic acne. Okay, so this is embryogenesis and some genes related to it and some applied. Thank you for your patience listening.